ఈరోజు తలకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ వీడియో టైం సరిపోదు, చర్చికెళ్ళాలా. నూనె వేస్తున్నాను. బాగా నూనె వేయాలండి దీనికి. బాగా నూనె వేస్తేనే కర్రీ వస్తుంది. నూనె బాగా పోస్తాను. గరం మసాలా వేసాను. ఉల్లిపాయలు, ఇందులో కొంచెం ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తే కర్రీ చిక్కగా వస్తుందండి. చూడండి, ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఉల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను చూడండి. బాగా వేగాల. ఉల్లిగడ్డ ఎర్రగా రావాలండి. ఇది బాగుంటుంది. కుక్కర్ పేలిపోయింది కదండి. ఇది పాత కుక్కర్ ఇంకోటి తీసాను. కొట్టేసినంత స్తోమత నాకు లేవండి. అది రిపేర్ చేయించుకోవాలండి. అంతే. ఎర్రగా అవ్వాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వాసన పోవాలా. ఇప్పుడు పసుపు వేయాలండి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం నీటి వాసన రాదు. మటన్ కర్రీ కదా, చేపలు చికెన్ అయితే వాసన వస్తుంది, కానీ దీనికి ఏం రాదు. లైట్ కూడా వేసాను, వెళ్తూ రావట్లేదు. ఇప్పుడు టమాటా పేస్ట్ వేయాలా. కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుందండి దీనికి. కొబ్బరి వేయాలా. నేను వేస్తలేను. పచ్చిమిరపకాయ కొబ్బరి వేస్తలేను, ఉన్నాయి కానీ వేస్తలేను. ఇప్పుడు కారం వేయాలా. ఒక 2 స్పూన్లు కారం దంచుకోవాలి. ఇది ధనియాల పొడి వేయాలా. ఒక 2-3 స్పూన్లు కారం చూసాక వేద్దాం. తలకాయ కర్రీ వేసాను, కలుపుకున్నానండి. మంచి మసాలాను పెట్టాలా. తగినంత ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి మర్చిపోయాను. ఉప్పు వేయాలా. ఇప్పుడు మటన్ మసాలా వేయాలా. చూసారా, గరం మసాలా వేయాలా. చూడండి, గరం మసాలా. ఇప్పుడు నీళ్లు పోయాలండి. తగిన నీళ్లు పోసుకోవాలా. అది ఉడకాలి కదా మనకి. ఇంకా కొన్ని పోయాలి వాటిని. కొత్తిమీర వేసేయాలా. చాలా కొత్తిమీర వేస్తానండి నేను. కరివేపాకు కొత్తిమీర వేస్తే బాగుంటుందండి. దీంట్లో మిరియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఘాటు రావాలి మనకి, ముక్కల్లో నోట్లో రావాలి ఆ కారం. తెలుసా, అట్లా ఉండాలి. ఘాటుగా ఉండాలి. నోట్లో పెట్టే కారం ధన అనాలి. చూడు, తలకాయ కర్రీ అయిపోయిందండి. ఎంత నూనె పోసాను. అవునే లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్.